తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో మృతి చెందిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరణాలకు సంబంధించి లేదంటే అక్కడ బాధితులు గాయపడిన బాధితులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ తరపున ప్రతిపక్షం తన వాణి వినిపించాలి. వైసీపీ వాళ్ళకి అండగా నిలబడాలి ఒక రకంగా. ఎందుకంటే ఇది తిరుమలలో జరిగిన ఘటన కదా, టీటీడీ చూసుకుంటుంది అని వదిలేయకూడదు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇటువంటి వివాదాలు, ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు. మొన్న మధ్యన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించి వాళ్ళందరికీ అండగా ఉండాల్సిన ప్రతిపక్షం ఒక రకంగా ఫెయిల్ అయిందని అనుకున్నాం. ₹1 కోటి విరాళం ఇచ్చేసి అది కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదు, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకొని మేము పంపిణీ చేసేసామని చెప్పి చేతులు దొరుపుకుంది అని చెప్పి వైసీపీ మీద ఒక విమర్శ వచ్చింది. కాకపోతే ఈ లోపల ఈ సూపర్ 6 హామీలు ఇవన్నీ డామినేట్ చేసి అది పక్కకి వెళ్ళిపోయింది. కానీ అంటే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇటువంటి ఇబ్బందులు, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు చురుకుగా స్పందించాల్సిన వైసీపీ వెనకబడుతోందా అనేది ఓకే. ఇప్పుడు దీని మీద స్టేట్మెంట్స్ ఇస్తారు, మాట్లాడతారు, ఇవన్నీ ఓకే. కానీ ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఇమీడియట్గా ప్రభుత్వాన్ని బదనాం చేసే విషయంలో ఎంత యాక్టివ్గా ఉండేది, ఆ యాక్టివ్నెస్ అనేది ఇప్పుడు వైసీపీలో కనిపిస్తుందా లేదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు నిజంగా మొన్న అక్కడ వరద బాధితులకు అండగా నిలిచే విషయంలో కానీ లేదంటే ఇప్పుడు కానీ టీటీడీలో అంత పెద్ద ఇష్యూ జరిగింది, 6 మృతి చెందారు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఓకే, వాళ్ళు మన రాష్ట్రానికి అయిన వాళ్ళ కాదనేది అది సెకండరీ కొంతమంది. కాకపోతే మన రాష్ట్రంలో జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, అక్కడ ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఇమీడియట్గా ప్రతిపక్షం ఇనిషియేట్ తీసుకొని దానికి సంబంధించి ఆ పాయింట్ రేజ్ చేస్తేనే కదా, దాని మీద పోరాటం చేస్తేనే కదా మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. లేదు మేము సైలెంట్గా ఉంటాం, మా దారిని మేము ఏదో ఒక ప్రెస్ మీట్కో ఒక ప్రెస్ నోట్కో పరిమితం అవుతాము అంటే ఇంకా ప్రజల పక్షాన ఏ పక్షం ఉందని చెప్పి ప్రజలు అనుకోవాలి? వైసీపీ ఆలోచించుకోవాలి.